మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న వాణిజ్య చర్చలు ఇప్పుడు చివరి దశకు చేరుకున్నాయి. అంతేగాక భారత్ పై విధించిన భారీ సుంకాల్ని తగ్గించేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. భారత్ తో వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారైనట్టు ట్రంప్ ప్రకటించారు. ఇది రెండు దేశాలకు చాలా మంచి డీల్ అని, భారత్ రష్యన్ ఆయిల్ కొనుగోళ్లను తగ్గించడంతో టారిఫ్లు కూడా తగ్గిస్తామన్నారు. గత కొన్ని నెలలుగా భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు స్తబ్దుగా ఉన్నాయి. అయితే రష్యన్ ఆయిల్ కొనుగోళ్లను నిలిపివేయాలంటూ ట్రంప్ పదే పదే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్ కొనుగోళ్లను తగ్గించడంతో ట్రేడ్ డీల్ ఖరారవుతోంది. భారతదేశంతో వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారైనట్లు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దీంతో పాటు ప్రస్తుతం భారతీయ వస్తువులపై ఉన్న 50% సుంకాన్ని తగ్గిస్తామని ఆయన సంకేతాలిచ్చారు. వైట్ హౌస్లోని ఓవల్ ఆఫీసులో అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ట్రంప్ ట్రేడ్ డీల్పై స్పందించారు. రెండు దేశాలు అందరికీ మంచి చేసే ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నాయని అన్నారు. దీంతో నెలల తరబడి కొనసాగిన ఈ చర్చలో పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. భారత్ రష్యన్ ఆయిల్ కొనుగోళ్లను గణనీయంగా తగ్గించిందన్నారు. రష్యన్ ఆయిల్ కొనుగోళ్ల వల్ల ప్రస్తుతం భారత్ మీద టారిఫ్లు చాలా ఎక్కువగా ఉన్నాయని, ఇప్పుడు భారత్ రష్యన్ ఆయిల్ కొనుగోళ్లను ఆపేసిందన్నారు. దీంతో భారత్పై టారిఫ్లు కూడా తగ్గిస్తామన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి. అయితే ఇరు దేశాల మధ్య సరైన అభిప్రాయం కుదరకపోవడంతో వాణిజ్య చర్చలు ఫలించలేదు. భారత్ కామర్స్ సెక్రటరీ రాజేష్ అగర్వాల్ నేతృత్వంలో బృందం అక్టోబర్ 17 వరకు వాషింగ్టన్లో చర్చలు జరిపింది. నవంబర్ నెలాఖరులోపు తొలి దశ పూర్తి చేయాలని రెండు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా భారత్ ఎక్స్పోర్ట్ల మీద 50% పనిష్మెంట్ టారిఫ్ విధించింది. ఇరు దేశాల మధ్య వాణిజ్య అసమానతలను తగ్గించేందుకు 25% టారిఫ్లు విధించారు. అయితే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణంతో మరో 25% జరిమానా కింద టారిఫ్లు విధించారు. దీంతో భారత్పై అత్యధికంగా 50% టారిఫ్లు అమలవుతున్నాయి. చైనా మీద 47% టారిఫ్లు విధించగా బ్రెజిల్, భారత్లకు 50% టారిఫ్లు విధించారు. ఈ టారిఫ్ల కారణంగా భారత్ ఎక్స్పోర్ట్లు జూలైలో $8.01 బిలియన్ ఉండగా ఆగస్టులో $6.86 బిలియన్ పడిపోయాయి. టెక్స్టైల్, లెదర్, జ్యువెలరీ, ఫుడ్ ప్రాడక్ట్స్ వంటి రంగాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఇక ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గత కొన్ని సంవత్సరాల్లో అతి తక్కువ స్థాయికి చేరాయి. ఉక్రెయిన్తో యుద్ధం ప్రారంభమైన తర్వాత అమెరికా సహా పాశ్చాత్య దేశాలు రష్యాపై భారీగా ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా డిస్కౌంట్లో చమురు విక్రయాలు ప్రారంభించింది. దీంతో భారత్, చైనాలు పెద్ద మొత్తంలో రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్నాయి. దీనివల్ల రష్యా యుద్ధ యంత్రాంగం బలపడుతోందని, కొనుగోళ్లు ఆపేయాలంటూ ట్రంప్ టారిఫ్లు విధించారు. భారత్ రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ 2022లో 2% నుంచి 2024లో 40%కి పెంచింది. ఈ అధిక టారిఫ్లు భారత్ అమెరికా సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపించాయి. అయితే ఇప్పుడు భారత్ రష్యా చమురు కొనుగోళ్లు తగ్గించడంతో అమెరికా కూడా ప్రతిగా సడలింపులకు సిద్ధమవుతోంది. దీనివల్ల ఇరు దేశాల మధ్య వాణిజ్యం మళ్లీ వేగం అందుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇరు దేశాల మధ్య వాణిజ్య పరిణామం సుమారు $190 బిలియన్ ఉంది. కానీ ఈ ఒప్పందం కుదిరితే అది $250 బిలియన్ కూడా దాటే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. టారిఫ్లు తగ్గడం వల్ల భారత ఎగుమతిదారులకు ఊరట కలుగుతుంది. ముఖ్యంగా స్టీల్, టెక్స్టైల్, ఫార్మా, ఐటీ రంగాలు దీనివల్ల లాభపడే అవకాశం ఉంది. అమెరికా మార్కెట్లో భారత ఉత్పత్తులు మరింత పోటీగా నిలుస్తాయి. తక్కువ పన్నులు చెల్లించాల్సి రావడం వల్ల ఉత్పత్తుల ధరలు తగ్గి డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు అమెరికా కూడా భారత్తో ఉన్న వ్యాపార సంబంధాల ద్వారా చైనాపై ఆధారాన్ని కొంతమేర తగ్గించుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది కేవలం వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదని వ్యూహాత్మక చర్య కూడా అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆసియా ప్రాంతంలో చైనా ప్రభావాన్ని సమతుల్యం చేసేందుకు అమెరికా భారత్తో బంధాన్ని బలోపేతం చేయాలని చూస్తోంది. ట్రంప్ వ్యాఖ్యలు కూడా అదే దిశగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా వీసా విధానాలు, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, వాణిజ్య లోటు వంటి అంశాలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతకు కారణమయ్యాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ వాణిజ్య చర్చలు పూర్తయితే భారత్పై టారిఫ్లు 16 నుంచి 18%కి తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ట్రంప్ EU, జపాన్లపై 15% టారిఫ్లు విధించారు. కానీ భారత్పై వాటికంటే 1 లేదా 2% అదనంగా విధించనున్నట్టు తెలుస్తోంది. ఇక
ఇరు దేశాల మధ్య 2030 నాటికి $500 బిలియన్ వాణిజ్యం జరగాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రష్యన్ ఆయిల్ వివాదం సద్దుమణగడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతున్నాయి. అయితే రేర్ ఎర్త్ సెమీకండక్టర్ సప్లై చైన్ డైవర్సిఫికేషన్ ఇంకా చర్చల దశలోనే ఉంది. ట్రంప్ ఆసియా టూర్ సమయంలో ఈ డీల్ ఫైనల్ అవుతుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ కొత్త వాణిజ్య ఒప్పందం నిజంగా అమల్లోకి వస్తే అది ఇరు దేశాల ఆర్థిక సంబంధాలను మాత్రమే కాదు, ప్రపంచ వాణిజ్య సమీకరణాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. చమురు నుంచి వాణిజ్యానికి, వాణిజ్యం నుంచి రాజకీయానికి భారత్ అమెరికా బంధం ఇప్పుడు కొత్త దశలోకి అడుగువేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.